ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ కు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి జరిగింది. సునీల్ కుమార్ ఇప్పుడు లేటెస్ట్ గా మరో వీడియోను విడుదల చేశారు. రఘురామకృష్ణంరాజుకు సంబంధించిన కీలకమైన అంశాలని ఆయన బయట పెట్టారు. అందుకంటే ముందు ఏపీ డీసీపీకి రఘురామకృష్ణంరాజు ఒక లేఖ రాశారు. సునీల్ కుమార్ ను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి అంటూ. ఆ లేఖకు కౌంటర్ గా సునీల్ కుమార్ వీడియోను విడుదల చేశారు. రఘురామకృష్ణంరాజు తన లేఖలో ప్రస్తావించిన ప్రతి అంశానికి సునీల్ కుమార్ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. తన లేఖలో రఘురామకృష్ణంరాజు నా మీద ఎఫ్ఐఆర్ మాత్రమే నమోదైంది, అంటే బ్యాంకులకు మోసం చేశారన్న కేసులో ఇంకా శిక్ష పడలేదు, కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నాయి, అయితే అవి ప్రూవ్ అవుతాయని సునీల్ కుమార్ ముందే చెప్పడం అన్నది ముందస్తు జడ్జిమెంట్ అవుతుంది అంటూ ఒక అంశాన్ని ప్రస్తావించారు. దానికి కౌంటర్ గా సునీల్ కుమార్ చెప్తూ ఉన్నారు, మరి మా మీద పెట్టిన కస్టోడియల్ టార్చర్ అంటూ పెట్టిన కేసుల్లో మీరు ఎన్నిసార్లు వచ్చి బయట మాట్లాడలేదు, మా మీద అన్ని శిక్షలు పడతాయని మీరెన్నిసార్లు మాట్లాడలేదు, విజయపాల్ గురించి, డాక్టర్ ప్రభావతి గురించి, ఒక గిరిజన నాయక్ గురించి ఈ కేసులో మీరెందుకు ఇన్నిసార్లు మాట్లాడారు, అరెస్ట్ అవుతారని మీరెలా మాట్లాడారు, అప్పుడు గుర్తుకు రాలేదా, ఇలా మాట్లాడకూడదు, ప్రీ జడ్జిమెంట్ అవుతుంది అన్నది మీకు గుర్తుకు రాలేదా అని కూడా ఆయన ప్రశ్నించారు. క్రిమినల్ డిఫమేషన్ షూట్ వేస్తా అంటున్నారు, వేసుకోండి, నా మీద మీరు మాట్లాడారు కాబట్టి నేను కూడా వేస్తాను, సరిపోతుంది అని సునీల్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. సునీల్ కుమార్ సివిల్ సర్వెంట్ గా ఉంటూ పబ్లిక్ గా కామెంట్ చేశారని కూడా రఘురామకృష్ణంరాజు తన లేఖలో డీజీపీ దగ్గర ప్రస్తావించారు. దీనికి సమాధానం ఇస్తూ సివిల్ సర్వెంట్ అయినంత మాత్రాన మౌనంగా ఉండాలా, పౌరుడిగా మాట్లాడే హక్కు ఉండదా, మీరు డబ్బులు ఎగరగొట్టిన బ్యాంకులో నాకు కూడా ఖాతా ఉంది అని కూడా సునీల్ కుమార్ చెప్తున్నారు. సునీల్ కుమార్ ఇలా మాట్లాడడం ద్వారా దర్యాప్తు సంస్థల్ని ప్రభావితం చేస్తూ ఉన్నారని కూడా రఘురామకృష్ణంరాజు తన లేఖలో ఆరోపించారు. దానికి కౌంటర్ గా ఇది ఒక కామెడీ పాటలా ఉంది రఘురామకృష్ణంరాజు చెప్తున్న మాటలు. మీడియా ముందుకు వచ్చి రఘురామకృష్ణంరాజు ఎన్నిసార్లు మాట్లాడలేదు, ఇతరుల కేసుల గురించి మాట్లాడేది కూడా అప్పుడు తెలియదా ఇలా మాట్లాడకూడదని, మీరేమో ఇష్టం వచ్చినట్టు తాగి వచ్చి అంటూ నీళ్లు తాగి వచ్చి అని మళ్ళీ చెప్పారు. మీరు నీళ్లు తాగి వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు ఇతరుల గురించి మాట్లాడవచ్చా, దర్యాప్తు సంస్థల్ని ఒత్తిడి చేయడం ఏంటి, మీరు ఈ కేసులో దర్యాప్తు సంస్థని ఏ విధంగా ఒత్తిడి చేస్తున్నారో కూడా మాకు అన్నీ తెలుసు, మీరు మీ న్యాయవాది దర్యాప్తు అధికారితో ఎన్నిసార్లు మాట్లాడారు, ఎప్పుడెప్పుడు మాట్లాడారు అన్న మొత్తం వివరాలన్నీ బయటకు తీస్తాం, నేను ఒక పిటిషన్ కూడా వేయబోతున్నాను, ఆ వివరాలన్నింటినీ భద్రపరచాల్సిందిగా నేను పిటిషన్ కూడా వేస్తాను, అన్ని బయటకు తీస్తానని కూడా సునీల్ కుమార్ చెప్తున్నారు. రఘురామకృష్ణంరాజు తన లేఖలో మీడియా ట్రయల్ పై అభ్యంతరం తెలపడానికి కూడా సునీల్ కుమార్ తప్పుపట్టారు. ఇదో పెద్ద కామెడీగా ఉంది, మీడియా ట్రయల్ గురించి మీరు మాట్లాడడం ఏంటి, విజయపాల్ మీద అంటే అధికారి విజయపాల్ మీద మీరు ఎంత అసభ్యకరంగా మీడియాలో మాట్లాడారో గుర్తులేదా, డాక్టర్ ప్రభావతి రిటైర్ అయిపోతే ఆమె మీద ఏం మాట్లాడారో తెలియదా, ఆమె ముందస్తు బెయిల్ తెచ్చుకుంటే దాని మీద కూడా మీడియాలో కామెంట్ చేశారు కదా, తప్పు చేయకపోతే ముందస్తు బెయిల్ ఎందుకంటూ మాట్లాడారు కదా, ఇప్పుడు మీరా ఇలా మాట్లాడేది మీడియా ట్రయల్ గురించి, మీరు చేస్తే సంసారం ఇతరులు చేస్తే ఇంకోట అని కూడా సునీల్ కుమార్ ప్రశ్నిస్తూ ఉన్నారు. రఘురామకృష్ణంరాజుకు సంబంధించి చాలా సమాచారం నా దగ్గర ఉంది అంటూ కాగితాల కట్టను కూడా సునీల్ కుమార్ చూపెట్టారు. ఏ తప్పు చేయకపోతే ఆస్తుల వేలానికి ఎందుకు నోటీసులు ఇచ్చారు మీకు సంబంధించి అని కూడా రఘురామకృష్ణంరాజు ఆస్తుల వేలానికి సంబంధించి బ్యాంకులు పత్రికల్లో ఇచ్చిన ప్రకటనల్ని కూడా సునీల్ కుమార్ ఈ రోజు చూపెట్టారు. 100,000 దొంగలించిన వాడిని దొంగ అంటారు, ఏకంగా 2,000 కోట్ల రూపాయల మేర బ్యాంకులకు మోసం చేసిన మిమ్మల్ని గజ దొంగ అనకి ఇంకేమంటారు అని కూడా సునీల్ కుమార్ మాట్లాడారు. మిమ్మల్ని 420 అని నేను అనలేదు, సిబిఐ ఆ సెక్షన్లు అన్ని పెట్టింది, మీ లక్కీ నెంబరే 420 లాగా ఉంది, అందుకే ఒక ఎఫ్ఐఆర్ నెంబర్ 4 అయితే ఇంకో ఎఫ్ఐఆర్ నెంబర్ 20 ఉంది, మొత్తం కలిపితే 420 అని ఇక్కడ కూడా వచ్చిందని కూడా సునీల్ కుమార్ ఎద్దేవా చేశారు. మొత్తం లోన్ తీసుకొని దానికి వాడాల్సిన దానికి వాడకుండా ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ ఎఫ్డీల మీద మళ్ళీ లోన్లు తీసుకొని మీరు బ్యాంకుల్ని మోసం చేశారు. థర్మల్ ప్లాంట్ పెడతాం అని చెప్పి బొగ్గు కొన్నామని చెప్పి ఆ బొగ్గును కాకులు ఎత్తుకెళ్ళాయని కథలు చెప్పారు మీరు. ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది. ఇన్ని పెట్టుకొని మీ వెనకల ఏదో పద్మశ్రీ వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ఏంటి అని కూడా ఎద్దేవా చేశారు. ఇప్పటికే సిబిఐ ఒక కేసులో మీ మీద ఛార్జ్ షీట్ కూడా వేసింది. ఒక దర్యాప్తు అధికారిగా అనుభవంతో ఆ ఛార్జ్ షీట్ చూసిన తర్వాత మీకు ఈ కేసులో తప్పకుండా శిక్ష పడుతుందని చెప్పాను, అందులో తప్పేముంది, ఒకవేళ సిబిఐ అరెస్ట్ చేయదని మీకేమన్నా హామీ ఇచ్చిందా, ఇచ్చి ఉంటే చెప్పండి అని కూడా ప్రశ్నించారు. నన్ను ఉద్యోగం నుంచి తీసేయాలంటున్నారు, ఎందుకు తీసేయాలి, నేనేమన్నా అవినీతి పోలీస్ అధికారులను పెట్టుకొని పేకాట క్లబ్బులు నడుపుతున్నానా, బెల్ట్ షాపులు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నానా, బ్రాండ్ షాపుల్లో బలవంతంగా వాటాలు తీసుకున్నానా, ఏం చేశానని నన్ను ఉద్యోగాల నుంచి తీసేయాలి అని కూడా సునీల్ కుమార్ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ మాట్లాడతాము, నేను కేసులో ఇంప్లీడ్ అవుతానన్నది బెదిరింపు కాదు, కేవలం సమాచారం మాత్రమే, తప్పకుండా ఇంప్లీడ్ అవుతాను. 2,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు మోసం చేశారు, ఆ బ్యాంకుల డబ్బు అనేది వాళ్ళ సొంత డబ్బు కాదు, మాలాంటి డిపాజిటర్లంతా అక్కడ డబ్బును పెడితే ఆ డబ్బుని మీకు లోన్లుగా ఇచ్చారు, కాబట్టి దాన్ని రికవరీ చేయాల్సిన బాధ్యతలో మాకు పాత్ర ఉంటుందని కూడా సునీల్ కుమార్ చెప్తూ ఉన్నారు. ఒక క్రెడిట్ కార్డుకి సంబంధించి 20,000 రూపాయలు చెల్లించడం ఆలస్యం అయితే 100 సార్లు ఫోన్ చేస్తారు, ఏదైనా లోన్ కట్టకపోతే ఇంటి దగ్గరకు వచ్చి బండ్లను కూడా ఎత్తుకెళ్ళిపోతారు, కానీ ఈ బ్యాంకులకు మీ మీద
ఇంత ఉదాసీనత ఎందుకు, దానిపైనే మేము పోరాటం చేస్తున్నాను అని కూడా చెప్పారు. మంచినీళ్ళు తాగొచ్చి ఇష్టానుసారం మాట్లాడతా, పరువు నష్టం దావా వేస్తా అని అందరినీ బెదిరించేట్లు బెదిరిస్తే ఇక్కడ బెదిరే వాళ్ళు ఎవరు లేరు అని కూడా సునీల్ కుమార్ డైరెక్ట్ గా రఘురామకృష్ణంరాజుకు వార్నింగ్ ఇచ్చారు. మొత్తం మీద అయితే రఘురామకృష్ణంరాజుకు సంబంధించి చాలా కాలం తర్వాత సునీల్ కుమార్ నుంచి ఆయన తీవ్ర ఒత్తిడి అయితే ఎదుర్కొంటున్నారు. గతంలో సోషల్ మీడియాలో ఎవరైనా చిన్న కామెంట్లు చేసినా సరే వాళ్ళందరినీ మెదరగొట్టే ప్రయత్నం రఘురామకృష్ణంరాజు గారు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు సునీల్ కుమార్ అయితే ఆయన ఒక మాట అంటుంటే ఈయన 4 అంశాలు బయటికి తెస్తున్నారు. సో పోటాపోటీగా ఉంది. డీజీపీకి అయితే సర్వీస్ నుండి డిస్మిస్ చేయనట్టు లేఖ రాశారు. ప్రాక్టికల్ గా అయితే అది సాధ్యం కాదు. ఇంకా ఈరోజు సునీల్ కుమార్ ప్రస్తావించిన అంశాలకి రఘురామకృష్ణంరాజు ఎలా స్పందిస్తారు అన్నది చూడాలి.